Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియో ఎథిక్స్ క్లాస్ వాళ్ళకి సంబంధించింది. ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ ఏదైతే మనకు కేస్ లాస్ ద్వారా అలాగే మా దృష్టికి కోర్టు దృష్టికి వచ్చినటువంటి ఇన్సిడెంట్స్ని బార్ అసోసియేషన్ వాళ్ళు మిస్కాండక్ట్ కింద ఎలా తీసుకుంటారనే దాని గురించి కొన్ని పాయింట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక్కసారి వీడియోలో చేస్తే అందరికీ గుర్తుండే ఉద్దేశంతో గబగబా చెప్తాను. నంబర్ 1, మేకింగ్ ఫాల్స్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్. వరిందర్ పాల్ సింగ్ వర్సెస్ ఎంఆర్ శర్మ 1986. అన్నెసర్లీ డోంట్ లెవెల్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ ద జ్యుడిషియల్ ఆఫీసర్స్. వేస్తే ఇట్ ఈస్ అమౌంటింగ్ టు మిస్కాండక్ట్. Number 2, deliberately groundless criminal complaint. Criminal complaint లో groundless complaint, there is malicious prosecution in law of torts ఉంటాం. ఇది కూడా మిస్కాండక్టే. 3, groundless and insulting charges against the witnesses. కోర్టులో జరిగేటప్పుడు వాళ్ళని ఏమైనా నువ్వు పలానా కులం కదా, మీ వాళ్ళంతా ఇంతే కదా, మీరు దొంగల బ్యాచ్ కదా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇది కూడా మిస్కాండక్ట్ కిందే వస్తుంది. 4, రిఫ్యూజింగ్ ఏ కేస్ వితౌట్ జస్టిఫికేషన్. ఇప్పుడే ఇంతకుముందు వీడియోలో రాసాం, రూల్ 11 గురించి చెప్పాము. ఇక్కడ వితౌట్ జస్టిఫికేషన్ అంటే మీ రిలేటివ్స్ దాంట్లో ఉంటే లేదా మీకు రిలేటివ్ జడ్జిగా ఉంటే, అర్థమైందా, మీరు ఏదైనా సొసైటీలో మెంబర్ అయ్యి ఉంటే, మీకు ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే చేయనక్కర్లేదు. ఖచ్చితంగా మిగతా అయితే చేయాల్సిందే. 5, అటెండింగ్ ద కోర్ట్ ఇన్ ఎ డ్రంకెన్ స్టేజ్. కొంతమందికి అలవాటు అయిపోయి వచ్చేస్తుంటారు, డిస్టర్బెన్స్ చేయరు, కానీ జడ్జి గారు సీరియస్గా తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మిస్కాండక్ట్. సో ఇలాంటి సంఘటనలు 2-3 చూశాను నేను. సైలెంట్గా ఉంటారు చాలామంది, వైలెంట్ అయితే మాత్రం గ్యారంటీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎనీవే, సో మిస్కాండక్ట్ డ్రంకెన్ స్టేజ్లో కోర్టుకు వస్తే. 6, అటెంప్టింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఫర్ ఫేవర్. మీకు రూల్ నెంబర్ 1 and 2 చెప్పినప్పుడే క్లియర్గా చెప్పాం. సో జడ్జి గారితో మీరు పర్సనల్ మీటింగ్స్ ఎప్పుడైనా సరే ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ కేసుల గురించి మాట్లాడకూడదు. మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే మిస్కాండక్ట్ అవుతుంది. 7, క్యారింగ్ ఆన్ అదర్ ట్రేడ్ ఆర్ బిజినెస్. దీంట్లో మీకు రూల్ నెంబర్స్ 49 to 52 చెప్పే లోపల ఒకసారి మాట చెప్పాను. మీకు ఫ్యామిలీ బిజినెస్ ఉంటే దానిలో చేసుకోవచ్చు, తప్పేలేదు, కానీ అది మీ ప్రొఫెషన్కి అడ్డం రాకూడదు. 2వది, మీరు స్లీపింగ్ పార్ట్నర్ అయితే పర్వాలేదు, అంతేగాని ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్గా పబ్లిక్తో డీల్ చేసేది ఇలాంటి వ్యవహారాలు మాత్రం ఎందుకంటే లీగల్ ప్రొఫెషన్ ఇది 24/7 ప్రొఫెషన్. 8, కమిటింగ్ క్రైమ్స్. లాయర్స్ మొన్న వీడియోలో కూడా చెప్పాను, అటు వాడు LLB స్టూడెంటే. సో జిప్ నెట్ అనే దాంట్లో ఈ దొంగలు స్నాచర్స్ బర్గ్లర్స్ చేసిన దొంగతనాలు ఫోన్ని చాలా తక్కువ రేటు కొనుక్కొని మళ్ళీ తను 2 వెబ్సైట్స్ క్రియేట్ చేసి డీలర్స్కి అమ్మి చివరికి దొరకటం జరిగింది. సో ఇలాంటిది LLB స్టూడెంట్ వాళ్ళు పోలీసు రాగానే నేను లాయర్ని అన్నాడు, మూసుకున్నారు, పట్టి లోపలేశారు. అది జాగ్రత్త. సో కాబట్టి కమిటింగ్ క్రైమ్స్. 9, ఫైనాన్సింగ్ అండ్ లిటిగేషన్. మెయింటెనెన్స్ అండ్ చాంపెటీలో చెప్పాను. సో డోంట్ ఫైనాన్స్ ఫర్ ద లిటిగేషన్, చాలా డేంజర్. మనకెందుకు, వచ్చిన కేసు చేసుకోండి చాలు. 10, అబ్టైనింగ్ క్లయింట్ సిగ్నేచర్ ఆన్ బ్లాంక్ పేపర్స్. మీకు అలెక్సా జాండ్రిసా ఏదో కేసు చెప్పాను. సో సహజంగా సంతకాలు పెట్టని తీసేసుకుంటాం. తీసుకున్నప్పుడు 4-5 వకాలతులు ఒక కేసులో వేయకూడదు. అతని పర్మిషన్ తీసుకునే ప్రతి కేసుకి వెయ్యాలి. బ్లాంక్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకోకూడదు. 11, షౌటింగ్ స్లోగన్స్ అండ్ డిమాన్స్ట్రేషన్. రిజిస్ట్రార్ ఇది మెద్రాస్ యూనివర్సిటీ ముత్తుకృష్ణ స్వామి చెప్పా కదా దాంట్లో. సో స్లోగన్స్ ఇవ్వడానికి లేదు, పర్టికులర్లీ కారిడార్లో వరండాలో. బయట చేస్తున్నారు, బయట కూడా తప్పే, కానీ హరీష్ ఉప్పల్ కేసులో చెప్పాను కదా తప్పు, కానీ బట్ స్టిల్ బయట పర్లేదు, కానీ కోర్టు హాల్ దగ్గర కోర్టుల పక్కన యూ షుడ్ నాట్ షౌట్ స్లోగన్స్ ఆర్ యూ షుడ్ నాట్ డెమాన్స్ట్రేట్ ఎనీథింగ్. అలాగే 12, అప్రోచింగ్ పోలీస్ ఆఫీసర్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దిస్ ఈజ్ మేనేజ్మెంట్ థియరీ. ఇక్కడే జోక్ కూడా చెప్పాను, మీకు గుర్తుంది. దేర్ ఆర్ 2 types of lawyers. 1 who knows the law. Second one
హూ మేనేజ్ ద పోలీస్, థర్డ్ వన్ కూడా ఉన్నాడు, హూ నోస్ ద జడ్జెస్. ఆ మాట అనకూడదు, జాగ్రత్త. సో కాబట్టి మీరు ద పోలీస్, యూ షుడ్ నాట్ ట్రై టు మేనేజ్ ద పోలీస్, డోంట్ గో టు ద పోలీస్ స్టేషన్. మేము పోలీస్ అధికారులుగా పనిచేసేటప్పుడు లాయర్స్కి వీ యూస్ టు గివ్ మచ్ రెస్పెక్ట్, బికాస్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసేవారు, అది కూడా న్యాయం చేయండి సార్, చూడండి సార్, వీలైతే చాలా మర్యాద మాట్లాడారు. సో ఇప్పుడు లాయర్లు కూడా అలాగే తయారయ్యారు. ఏదో డిగ్రీ అవ్వకముందే స్టిక్కర్స్ తగిలించుకునే బ్యాచ్ అయ్యారు. పోలీస్ ఆయన షమీ వల్ల అని అతను ఎస్ఐ నైట్ పెట్రోల్లో ఉంటే ఎవరో కుర్రాడు స్టిక్కర్ వేసుకు, నేను ఎవరో తెలుసా లాయర్ అన్నాడు. లాయర్ అయితే ఏంటంటే తీరా స్టూడెంట్. ఇలా చాలామంది ఉంటారు. సో ఇది కూడా కరెక్ట్ కాదు, అర్థమైందా? సో కాబట్టి అప్రోచింగ్ ది ఐఓస్ ఫర్ ది ఫేవర్స్ ఇలా చేయకండి. సో విత్ దిస్ వీ హావ్ కంప్లీటెడ్ 12 instances of professional misconduct. మిగతావి ఇంకో వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు ఐ విల్ స్టే బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్.